సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? రాములు. రాములు గారు. రాములు గారు ఏం లేదు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది సార్. ఇక్కడ గతంలో అంటే మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం ఇది ఉప ఎన్నిక అనివార్యమైంది. సో గోపీనాథ్ గారు ఉన్న అంటే 3 సార్లు ఆయన గెలిచారు ఇక్కడ. అంటే ఫస్ట్ టీడీపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు కావచ్చు. మరి ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఫైట్ చేస్తూ ఉన్నాయి. సో ఏంటి సార్ పరిస్థితి? అంటే మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు ఓటర్ల నాడి, మీరేమనుకుంటున్నారు? మాదంటే ఇప్పుడు బీజేపీ అసలు టికెట్ అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. అవును. సో పక్కన వెళ్ళిపోయినట్టే. అంతేనా? ఇక మిగిలింది ఇద్దరిలో ఒకరికి సానుభూతి ఉంటుంది, ఒకరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికారం ఉందంటే ఖచ్చితంగా గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు వాళ్ళు. చివరి నిమిషంలో 500 ఓట్లతో గట్టెక్కే ప్రయత్నమైనా చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, కాదనడానికి లేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 6 గ్యారంటీలు అనేది గ్యారంటీలు అందుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఆ గ్యారంటీలతో పని లేదు. ఇప్పుడు గల్లీలో ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్లకు 2000 ఇస్తాము, కరెంట్ బిల్ మాఫీ చేస్తాము అన్నటువంటి వాళ్ళు అందుతుందా లేదా చూస్తారు కదా. 6 నెలలు అంటే ఆ పార్టీ మీద వదిలేసావు, వాడు చేయలేదు వీడు చేయలేదని. 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు అధికారంలోకి వచ్చి, మరి రిజల్ట్ చూపించాలి కదా నువ్వు. 1, 2 హైదరాబాద్ నగరం మొత్తం దాదాపుగా 90% కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్ లో. 39 సీట్లు గెలిచింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దాని మీద విశ్వాసం ఉంది. అది ఎవరైనా ఎక్కడ వాళ్ళైనా ఏమైనా. కానీ ఇప్పుడు అదే కంటోన్మెంట్లో మళ్ళీ ఓడిపోయారు. అది గాలి. అది కాంగ్రెస్ అంతా గెలిచింది అన్నారు. కాంగ్రెస్ గెలిచింది కానీ 2 years అవుతుంది కదా. మరి ఇప్పుడు నేను చేశామని చెప్తాడు, నేను చేశానని చెప్పి చేయలేదని ఆడంటాడు. కాదు ఇంపార్టెంట్, ప్రజల్లో వాళ్ళకి వీళ్ళ పథకాలు అందినాయా లేదా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చాడు, ఎంతమందికి వచ్చినాయి? అంతకుముందు కూడా ఇచ్చారు, వాళ్ళు చెప్పుకోలేదు, పక్కన పడేయండి. అది వాళ్ళు ఓడిచ్చామంటే దాని మీనింగు వాళ్ళు సరిగ్గా పరిపాలించలేదని ఓడిచ్చాం. ఈ 2 years నువ్వు చేసింది ఏంటిది? కొత్తగా చేయాలి కదా ఏదైనా కొత్తగా. ఎన్నో చెప్పారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తలేదు ఇక్కడ. మరి ఎవరికి హెల్ప్ చేస్తున్నట్టు? అది ఎంఐఎం పోటీ చేస్తలేదు, ఎవరికి హెల్ప్ చేస్తున్నట్టు అని అనుకుంటున్నాం. పార్టీ మారేంత వరకు ఎక్కడున్నాడు నవీన్ యాదవ్ గారు? ఎంఐఎంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన సపోర్ట్ మీనే ఎంఐఎం మైనారిటీ ఓట్ల మీదనే ఈ గెలుపు ఓటములు ఉన్నాయి. ఎంతమందిని ఎలా ఆకర్షిస్తారో. మళ్ళీ ఆంధ్ర ఓటర్స్ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ చదువుకున్న వాళ్ళు ఓటు చక్కగా వేయరు కానీ చెప్తున్నాను. ఇది దీన్ని బట్టి ఆలోచించేది ఏంటంటే చాలా టఫ్గా ఉంటుంది. ఈయనకు రికార్డు ఉంది. ఇప్పటి వరకు పాప పోటీ చేశాడు, గెలవలేదు. ఈసారి గెలిపిద్దామనే సానుభూతి కూడా కొంత ఉంటుంది. ఎమ్మెల్యేగా చేశాడు, కార్పొరేటర్ చేశాడు, లాస్ట్కి మొన్న 2వ స్థానంలో కూడా ఉండి ఓడిపోయాడు. ఫస్ట్ ఏమో 2014లో ఎంఐఎం నుంచి చేశాడు, 2018లో లాస్ట్ మొన్న లేటెస్ట్గా ఎంఐఎం చేతిలో రెండో స్థానం నవీంది. కొద్దిగా సానుభూతి ఉంటుంది, చూద్దాం. అది చెప్పాను కదండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ప్రభుత్వం పరిపాలిస్తుంది, వాళ్ళ పథకాలు సరిగ్గా అమలు అయినా జరిగినా ఎవడు చూస్తాడు? వాళ్ళు చేరిన వాళ్ళు చూస్తారు. నాకైతే అవసరం లేదు కదా. ఇప్పుడు నన్ను అడిగావు నువ్వు, నాకు ఆ పథకం ఒక్కటి రాదు, ఎలిజిబుల్ కాదు. ఎలిజిబుల్ అయినోడు కదా ఓటేసేది. మరి అదే చూసుకో, దట్స్ ఆల్. ముఖ్యంగా చూసుకోండి సార్. మరి అంటే ఇక్కడ నాకు తెలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉండొచ్చు అని కూడా కొంతమంది ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సామ వేద దాన దండోపాధి అన్ని ఉంటాయి. బీఆర్ఎస్ చేయలేదా పోయినసారి? రేవంత్ రెడ్డిని ఎట్లా ఓడిచ్చారు? అట్లే ఓడిస్తాడు. తప్పే ఉంది దాంట్లో. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఇప్పుడు ఇలా చేతిలో ఉంది. ఈక్వేషన్ ఉంది సార్. ఎంపీ గెలిచింది కూడా ఇక్కడి నుంచే కదా కిషన్ రెడ్డి గారు. మీకు విషయం తెలుసా? ఇవన్నీ చెప్పకూడదు, అది మాయా. మేము కూడా చెప్తా. కిషన్ రెడ్డి గెలిచాడు, కిషన్ రెడ్డి గెలవాలనుకున్నాడు, గెలిచాడు అంతే. అక్కడ గెలిపించారు. బీజేపీకి సెంట్రల్లో కొద్దిగా ఓట్లు పడతాయండి, అది కన్ఫామ్. మీకు విషయం తెలుసా? నాకు తెలుసో తెలీదో, కర్ణాటకలో తెలంగాణలో సీట్లు తగ్గడం మూలాన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది ఎలా అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో ఫుల్ గెలిచారు, పార్లమెంట్కి వచ్చేసరికి సీట్లు తగ్గినాయి. మా ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్ గారు వల్ల అక్కడ 16 సీట్లు పోయినాయి. లేకపోతే సెంట్రల్లో కాంగ్రెస్ ఉండేది.
ఇది పక్కా. ఎందుకంటే 16 సీట్లు తగ్గితే బీజేపీకి అసలు మైనారిటీ. చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని నడిపిస్తున్నాడు ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు కూటమిలో ఆయన పక్కా. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఈయన ఇద్దరు చేయబట్టే కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని నడుపుతున్నాడు. ఓకే. ఓకే. ఇది మాత్రం మీరు బయట చూపిస్తే పక్కా ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారు వై నాట్. బట్ నేననేది ఏంటంటే మీలా ఇలాగా ఒక అంటే ఒక నిబద్ధతతో మాట్లాడే వాళ్ళకి కంపల్సరీ ఇంకా ఎక్కువ అడగాలనిపిస్తుంది. ఏ పార్టీ అని చెప్పట్లేదు, చెప్పట్లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ మరి? ఇప్పుడు ఈ 2 నెలలు ఏముంది ఇది కాదు మామూలుగా ఈ 15 ఏళ్ళు ఆయన ఉన్నాడు కదా. కంపారిటివ్ 10 సంవత్సరాల చరిత్ర ప్రజలకే తెలుసు. డెవలప్మెంట్ చేశారు, చేయలేదని ఎవరంటే తిన్నారు. తిన్నారు. అవినీతి, కరప్షన్ లేకుండా పని జరగల. అవును వాస్తవం. 30% అన్నారు, 30% కరప్షన్ చేశారు, తిన్నారు, చేశారు. ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, ఒక్కొక్కరు కోట్లు సంపాదించారు. అందుకే ఓడిపోయాడు. అన్లిమిటెడ్. అందుకే ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. దట్స్ ఆల్. సో ఇప్పుడు మ్యాక్స్ ఎడ్జ్ ఆడుకుంటుంది. అది కొద్ది కష్టమే, చాలా కష్టం. రేపు పొద్దున ఎలక్షన్స్ అయ్యే లోపల ఏమేమి వస్తాయి అడిగి ఇష్యూస్. ఇప్పుడున్న ఇష్యూస్ ఉండవు, ఏదో ఇష్యూ వస్తాయి చివరిలో ఎవరో ఒకరు బయటపడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే లాస్ట్ బీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయి పర్సంటేజ్, ఆ ఓట్లు తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను ఓడిపోయినా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.